సీతారామపురం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని టీడీపీ యువ నాయకుడు కుర్రా రత్తయ్య తన సొంత నిధులతో సమకూర్చిన పరీక్షా సామాగ్రిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి 10వ తరగతిలో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించాలన్నారు. చదువుతోనే ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి నేటి నుంచి ఉన్నత ఆశయాన్ని నిర్దేశించుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. డిజిటల్ కంటెంట్ ద్వారా విద్య మరింత సులభంగా సమగ్రంగా అర్థమవుతుందన్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ జ్యోతి, సర్పంచ్ భాగ్యకుమారి, మాజీ మండల కన్వీనర్ ప్రభాకర్ రాజు, వెంకటేశ్వర్లు, సింగాల నాగేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సీతారామపురం కస్తూర్బా స్కూల్లో ఉన్నాము. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కుర్రా రత్తయ్య యాదవ్ గారు పొబ్బులేటిపల్లి పంచాయతీ నుంచి వారు ఈ ప్యాడ్స్ అన్నీ కూడా ఈ రైటింగ్ ప్యాడ్స్, ఇందులో పెన్స్ అవి ఉన్నాయి. వారు ఈ స్కూల్కి గర్ల్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గర్ల్స్ బాయ్స్ అందరికీ కూడా ఒకటే. నేను కానీ అన్నాళ్ళు కానీ మేమందరం చదువుకునేటప్పుడు మాకెవరు ఇటువంటి ఇచ్చేవాళ్ళు లేరు. ఏదో మా తిప్పలు మేము పడి ఇంట్లో ఏదో ఇచ్చే బుక్స్ పట్టుకొని లేకపోతే సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కొని ఆ తిప్పలు తప్పితే ఇటువంటి ఇచ్చిన వాళ్ళు మాకైతే ఎవరు ఇవ్వలేదు. చిన్నప్పుడు నేను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే స్కూల్లో ఇటువంటి స్కూల్లోనే చదువుకున్నాను. నాకు ఎవరు కూడా ఇటువంటి ఇవ్వలేదు. యూ గర్ల్స్ ఆర్ లక్కీ, యూఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. సోషల్ సర్వీస్ చేస్తున్నారు, సోషల్ వర్కర్స్ వాళ్ళు. ఒక అవేర్నెస్ తోటే వచ్చి ఇక్కడ పొబ్బులేటిపల్లి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకున్నాను. దీనిలో ఉండి మనం మళ్ళీ సొంత గ్రామానికి వెళ్ళి పిల్లలకి ఏదైనా చేయాలన్న సదుద్దేశంతో ఆయన ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రత్తయ్య గారనే కాదు, ఇంకా ఎంతోమంది ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల నుంచి కూడా బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకొని వెనక్కి వచ్చి కొంతమంది సర్వీస్ చేస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎక్కువ అది ఉదయగిరి నియోజకవర్గంలోనే చూస్తాం మనం. బయట నియోజకవర్గాల కంటే మన ప్రాంతానికి చేసేవాళ్ళు ఎక్కువ మందిని. ఎందుకనో మరి ఈ ఉదయగిరి గడ్డ అంటే అంత మక్కువ, ఎవరో కూడా మర్చిపోయే పరిస్థితి ఉండదు. సో ఈ విధంగా మీరు కూడా ఒక గోల్స్ ఫిక్స్ చేసుకొని, దయచేసి తల్లి అందరూ కూడా ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. మీకున్న టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఫోన్లోనే మొత్తం చేయొచ్చు. మీరు నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటే ఈ రోజు నుంచే మీరు దానికి కావాల్సిన సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటూ ఉండొచ్చు. ఫోన్లో మీకు ఓల్డంత నాలెడ్జ్ ఉంది. సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీ కాదనట్లేదు. మీ పని మీకు ఉంటుంది. ఆ పని ఎవరు దూరం చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంత టైము ఈ నాలెడ్జ్ గెయినింగ్కి కూడా పెట్టుకోండి. ఫోన్లో అన్నీ ఉంటాయి, మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ రోజున చాట్ జీపీటీ ఎంతమంది తెలిసేయడం ఐడియా ఉంది? తెలుసు. పేరేంది? జీపీటీ ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. అది యూ గైస్ సపోజ్ టు నో దట్. దయచేసి మీరు టెక్నాలజీ రైట్ ప్లేస్లో వాడలేదు. మీరు ఈ రూమ్లో ఒక్కళ్ళే చేయొచ్చారంటే వీఆర్ లాగింగ్. ఎంతమంది తెలుసమ్మా? యూ షుడ్ నో అబౌట్ చాట్ జీపీటీ. ఈరోజు ఇంటికి వెళ్ళి నేను వెళ్ళిపోయిన తర్వాత, రూమ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కానీ రూమ్లో కానీ ఎక్కడైనా ఫోన్లో చాట్ జీపీటీ అని కొట్టండి గూగుల్లో. వీళ్ళు గివ్ ద చాట్ టూల్. దాంట్లో ఏదో ఒకటి ఎవరో గురించి అడగండి, మొత్తం ఇన్ఫర్మేషన్. లేకపోతే మీ స్కూల్ గురించి అడగండి, ఇన్ఫర్మేషన్ ఫోన్స్లో అలా అవ్వాలి అనేది డిసైడ్ అయిపోండి. ఇప్పుడు 10th క్లాస్ కదా మీరు అందరూ కూడా, 10th క్లాస్ కాబట్టి మీరు ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ టు డిసైడ్ విచ్ వే యూ వాంట్ టు ట్రావెల్, రైట్? సో అది ట్రావెల్ చేసేదానికి రెడీ చేసుకొని ఆ గోల్ ఫిక్స్ చేసుకొని ఆ గోల్కి కోర్స్ వర్క్ చేయాలి. మీరందరూ ఉదయం నియోజకవర్గంలే కదా ఇక్కడ ఉండేవాళ్ళు దాదాపుగా. మీరందరూ మీ గోల్ రీచ్ అయ్యి మంచి జాబ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఉదయం నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఎవరో వచ్చి చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అవుతా పోతుంది, ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది. మీకు కూడా మీ ఎడ్యుకేషనే ఆస్తి అమ్మ. మీరందరూ అక్కడ హాస్టల్లో చదువుకుంటున్నారు కాబట్టి చదువు ఒక్కటే మన ఆస్తి, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. మేము అందరం కూడా ఎక్కడి నుంచో రాలేదు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చిన నేను కూడా అందరం కూడా చదువుకుంటేనే ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చాను. అన్న కానీ ఎవరైనా కూడా
దయచేసి ఒక గోల్ ఫిక్స్ చేసుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. అందరితో మాట్లాడలేదు వెళ్ళి చూడాలని చెప్తున్నారు. గర్ల్స్ రాబోయే రోజుల్లో చాలా ఛాలెంజింగ్ లైఫ్ ఉంటుంది. హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్. అకౌంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి మీకు. చాలా ఛాలెంజింగ్ ఉంటుంది రాబోయే వరల్డ్ అంతా కూడా. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ కాళ్ళ మీద మేము నిలబడాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వదు. ఓకే, గుడ్, ఆల్ గుడ్. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.